హాయ్ అండి అందరికీ జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ సార్ మన దగ్గర ఉన్నది మారుతి సుజుకి షిఫ్ట్ అండి. వీడియో ఇది 2011 మోడల్ సార్. ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నాడు. మీరు చెక్ చేయించుకోండి ప్రాబ్లం లేదు. మనం కూడా చెక్ చేయించుకోవాలి సార్, ఏదైనా ఖచ్చితంగా అది మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి. ఇది రిజిస్ట్రేషన్ వచ్చి 2012 ఉందండి. ఓకేనా, దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఒక్కట్లేదు. సరే, మీకు ఎక్స్ట్రా ఏంటంటే అలవెల్స్ ఉంటాయి దీనికి. మీకు డెంటు పెయింటు స్క్రాచెస్ ఏమున్నా క్లియర్గా చెప్తుంటాను నేను. కాకపోతే మీరు వీడియో చివరి కాస్త చూడండి. ఒకవేళ మీకు దానికి విధానం ఎట్లా తెలుస్తుంది, తీసుకోవడా దాన్ని బట్టి మీరు నాకు కాల్ చేయొచ్చు. అదే ఉద్దేశంతో నేను ప్రతిసారి కూడా చెప్తుంటాను నేను. మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. మీరు అది కూడా అంటే చేపిస్తాం. లేదంటే మీరు తీసుకొచ్చుకోండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం చేస్తారు. మీరు ఏమైనా వెహికల్ తీసుకున్నప్పుడు సీసీ కోసమైనా కానీ, లేకపోతే ఇంకేదైనా పేపర్స్ కోసమైనా కానీ, అంటే క్లియరెన్స్ చేయించడానికి కూడా కొంచెం టైం తీసుకుని చేయాల్సి వస్తుంది. అట్లా అని చెప్పేసి తీసుకుపోయినాక నెక్స్ట్ డేనే ఏమైనా పేపర్లు వచ్చినాయని చెప్పి అట్లా అడగండి. ఓకేనా సార్, లేట్ చేయకుండా వీడియోకి అయిపోయినండి. ఫస్ట్ అయితే ఈ వెహికల్ గురించి చూసుకుందాం. ఇది మన ఛానల్ పేరు. దయచేసి మీ అందరికి ఒక రిక్వెస్ట్, ఈ నెంబర్ చూసి మాత్రమే చేయకండి. ఓకేనా. ఫస్ట్ అయితే మీరు బయట నుంచి చూసుకుంటే మీకు ఫెండర్ దగ్గర కానీ చెక్ చేసుకోవచ్చు. మీకు డైరెక్ట్ స్క్రాచెస్ అనేవి ఉన్నాయి. అయితే వేరే వాళ్ళు కూడా దీని కోసం తీసుకున్నారు. కాకపోతే వాళ్ళ సివిల్ స్కోర్ అనేది బాగలేక కొంచెం డ్రాప్ అయిపోయారు తప్ప ఏం లేదు. మీకు స్క్రాచెస్ చూపిస్తున్నా చూడండి. మీకు అది కనిపిస్తుందా లేదా అనేది నాకు కూడా తెలియదు, చూసుకోవచ్చు. ఓకేనా. చిన్నగా డెంట్లు ఉన్నాయి, చిన్నగా అది చూసుకోవచ్చు. ఇది కూడా వెనక సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఇక్కడ కొంచెం ఉన్నది. సరే, విషయం ఏంటంటే షిఫ్ట్ వీడిఐ ఇది కూడా చూడండి. దీనికి అలవెల్స్ ఎక్స్ట్రా అంతే. సరే, ఫస్ట్ అయితే మీకు కొన్ని విషయాలు చెప్తుంటాను. బేసిక్ పాయింట్ అనేది చూడండి. ఇక్కడ వచ్చేసి చిన్నగా డెంట్ టైప్ ఉంది డోర్ దగ్గర, చూసుకోవచ్చు. ఇది కూడా సార్ ఫస్ట్ అయితే మీరు ఒకసారి ఇంటీరియర్ చెక్ చేసుకోండి. ఇంటీరియర్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది, చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, సీట్ కూడా ఓకే ఉన్నాయి. నేను దీని ప్రైస్తో సహా మొత్తం క్లియర్గా చెప్తుంటాను నేను. డోర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు రీడింగ్ కన్ఫామ్ నేను చెప్పేది వీటి నమ్మకపోతే మీరు డైరెక్ట్ షోరూమ్ తీసుకుపోయి చూపించుకోండి. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. 100% చెక్ చేయించుకోమని చెప్తాను ఎవరికైనా కానీ. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలా నమ్మదో కూడా తెలియదు. సరేనా సార్, రీడింగ్ అయితే చూసుకోండి సార్. 1,43,000 ఉంది. ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నేను చెప్పాల్సిన నేను చెప్తున్నా సార్ మీకైతే క్లియర్గా. సరే, ఫస్ట్ అయితే ఒకసారి వెనక సైడ్ కూడా చెక్ చేసుకుందాం. టూ సైడ్ అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను నేను ప్రతి దాంట్లో. అట్లాగే ఒకసారి బీడింగ్ కూడా చెక్ చేసుకుందాం. మీకు ఒరిజినల్ కాదు కూడా తెలియాలా, అందుకోసమని చూసుకోవచ్చు. బీడింగ్ ఓకే ఉంది. దీని ప్రైస్ కూడా నేను చెప్తుంటాను. కాకపోతే మెయిన్ సార్ ఇంకొక విషయం ఏంటంటే, కొందరికి ఇంగ్లీష్లో వస్తుంది అంటున్నారు సార్. అది మీ ఫోన్లో సెట్టింగ్ చేసుకోండి సార్. అటు డబ్బులు అని ఉంటుంది, దాని మీద లాంగ్వేజ్ సెట్ చేసుకుంటే మీకు క్లియర్గా మన స్లాంగ్లోనే వస్తుంది, తెలుగు భాషలో వస్తుంది సార్. మీరు కొంచెం గమనించండి. ఓకేనా. మీకు అది చూపించుకుంటూ చెప్తున్నా నేను, చూసుకోవచ్చు. మీకు ఎక్కడైనా మాడిఫై అనిపించినాయా లేదా తెలుసు అని చెప్పేసి నేను చెప్తున్నాను. వెహికల్ యాక్సిడెంట్ ఎట్లా ఉందని మీ ఐడియా కోసం చెప్తాను, అంతకుమించి ఏం లేదు. ఒకసారి అది చూసుకోండి. డబ్బులు పెట్టి కొంటోళ్ళేమో ఖచ్చితంగా 100% మొత్తం చూస్తారు. ఈ సూప్ టాప్ చూసేటోళ్ళకి మాత్రం వాళ్ళకి అర్థం కాదు. ఒకసారి అయితే వెనక డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ఓకే, చూసుకుందాం. ఇది కూడా చెక్ చేసుకున్నా కానీ మీకు యాక్సిడెంట్ ఏందా లేదా కూడా తెలుస్తుంది, అందుకోసం చెప్తున్నాను నేను ప్రతి దాంట్లో. సరే, నెక్స్ట్ వచ్చేసి కింద స్టెఫిన్ ఎట్లా ఉంది, లేకపోతే స్టెఫిన్ ఉందా లేదా అది కూడా కావాలి. ఓకేనా. ఇందులో పానా జాగ్రత్త మాత్రం ఉన్నాయి, స్టెఫిన్ మాత్రం లేదు. ఓకేనా. ఇందుకోసమే ఏమైనా ప్రాబ్లం ఉన్నదా లేదని తెలుసుకోవడానికి కోసమే నేను మీకు ఖచ్చితంగా చెప్తుంటా నేను. సరే, నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ సౌండ్ ఎట్లుంది, ఇంజన్ ఎట్లుంది అది కూడా చెప్తా చూడండి మీకు. ఫస్ట్ అయితే ముంగడ ఒకసారి బానెట్ చెక్ చేసుకుంటే, బానెట్ మాత్రం ముఖ్యం సార్. ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు, అంటే డ్యామేజ్ కానీ అట్లాంటివి ఏం లేవు. ముంగట పిల్లర్స్ చెక్ చేసుకున్నా కానీ, ఆపరేషన్ చెక్ చేసుకున్నా కానీ ఓకే అండి. ఆల్రెడీ మీకు పిల్లర్స్ చూపించాను కదా, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్. దీని ప్రైస్ వచ్చేసి 3,70,000 ఓనర్ చెప్తున్నాడు. మీకు 3,30,000 వరకు కూడా ఇస్తా అంటున్నాడు. కాకపోతే మీరు బడ్జెట్ ఎంతో మీరు చెప్పండి. ఓకేనా. ముంగట సూపర్ చెక్ చేసుకోవచ్చు, ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. ముంగట హెడ్ లైట్ చూసుకుంటే హెడ్ లైట్ ఓకే సార్. ఇండికేటర్ కూడా ఓకే పనిచేస్తుంది, చూసుకోవచ్చు.
కింద ఫోగ్ ల్యాంప్ పనిచేస్తలేదు ఒకటి, కాకపోతే ఇండికేటర్ మాత్రం పనిచేస్తున్నాయి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు మీకు. అటు సైడ్ది పని చేయలేదు సార్, ఇటు సైడ్ ఓకే. ఫోగ్ ల్యాంప్ పనిచేస్తుంది, ఇండికేటర్ ఉన్నాయి, హెడ్ లైట్ కూడా ఓకే పనిచేస్తుంది. మీరు అసలు చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ అండి, ఎక్కడ కానీ డ్యామేజ్ అయితే ఏం లేదు. నేను మీకు చెప్పాల్సింది అయితే చెప్తున్నాను. నేను చూసుకోవచ్చండి, ఇది మాత్రం ఇండికేటర్ రావట్లేదు, మీకు క్లియర్గా చూపిస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి వెనక సైడ్ చూసుకుంటే, వెనక సైడ్ మాత్రం ఓకే వర్క్ చేస్తుంది, డ్యామేజ్ ఏం లేదు. అయితే సార్ దీనికి కెమెరా ఉంది, కానీ కెమెరా మీకు చూపిస్తా చూడండి ఒకసారి. కొంచెం బ్లర్ వస్తుంది, కెమెరా ఇక్కడ ఉంది కానీ అది కూడా మీకు చూపించి చెప్తాను, మీకు కూడా ఐడియా వస్తుంది. ఓకే చూసుకోవచ్చండి, కెమెరా ఉంది కాకపోతే బ్లర్ ఉంది, ఓకేనా. ఓకే రీడింగ్ అది చూసుకోవచ్చండి, 1,43,000 సార్. మళ్ళీ చెప్తాను. ఫస్ట్ అయితే సార్ ఒకసారి గ్లాసెస్ చెక్ చేసుకుందాం. ఇది 2011 మోడల్ సార్. ఇది చూసుకోవచ్చు, మీకు ఆల్రెడీ ఇది కూడా కనిపిస్తుంది కదా, చూసుకోవచ్చు. మీకు ఇందులో ఏమైనా చేంజ్ అయినా కూడా తెలిసిపోతుంది. ఇందులో అయితే ఏం చేంజెస్ అయితే ఏం కాలేదు, చూసుకోవచ్చు. మారుతి సుజుకి షిఫ్ట్ వీడియో అండి, 2011 మోడల్, 12 రిజిస్ట్రేషన్ ఉంది, ఓకేనా. డోర్స్ కూడా ఓకే ఉన్నాయి. ముంగట టైర్స్ చూసుకుంటే మాత్రం ఓకే ఉన్నాయి సార్, ప్రాబ్లం ఏం లేదు. దీనికి ఇన్సెన్స్ మాత్రం లేదు, చూసుకోవచ్చు, అలవిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ముంగటిది చూసుకుంటే ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. టైర్స్ వచ్చేసి కాంటినెంటల్ టైర్స్ ఉన్నాయి, టైర్స్ కూడా ఓకే ఉన్నాయి సార్. 4 టైర్లు మాత్రం సిల్ టైర్లు ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు, మీరు చూసుకోవచ్చు. నేను చెప్పడం ఎందుకని, మీరు చూసుకుంటేనే కరెక్ట్. నా ఉద్దేశం నేను మీకు చెప్తున్నాను. ఒకసారి మళ్ళీ క్లియర్గా మీకు చెప్పేస్తాను. మారుతి సుజుకి షిఫ్ట్ వీడియో అండి, మళ్ళీ 2011 ఎండింగ్ 12 రిజిస్ట్రేషన్ ఉంది. అక్కడ చిన్న చిన్నగా డెంటు స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, అది ముంగట ఫెంటర్ దగ్గర కానీ అట్లాగే వెనక కానీ కొంచెం ఉన్నాయి. ఫుడ్ టెస్ట్ కూడా ఓకే చూసుకున్న సేమ్ అంతే ఉంది సార్, చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఇంటే చూసుకున్నా ఓకే ఉంది. ఎక్స్ట్రా అంటే మాత్రం సిల్ టైర్స్ ఉన్నాయి, అలవిల్స్ ఉన్నాయి. ఒకటి స్క్రీన్ వచ్చేసి మీకు కొంచెం డార్క్ ఉంది, ఓకేనా సార్. దీని ప్రైస్ వచ్చేసి 3,70,000 ఓన్ చెప్తున్నాం, ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. జై జవాన్ జై కిసాన్ జై హింద్.